ఏ పిల్లలైతే తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇవ్వరో, ఏ పిల్లలైతే తల్లిదండ్రుల మాటకు లోబడరో వాళ్ళ ఆయుష్ తగ్గిపోతుందని దేవుడు చెప్పాడు. అలాంటి ఎంతో కాలం బ్రతకరు. తల్లిదండ్రులకు లోబడిన పిల్లల యొక్క ఆయుష్ ఏమైపోతుందంటే తగ్గిపోతుంది. అదే మాట ఆయన చెప్తున్నాడు, నీ తల్లిదండ్రులను సన్మానిస్తే ఏమవుతావంట? దీర్ఘాయుష్మంతుడు అవుతావు. అంటే అర్థం ఏంటి? నీ తల్లిదండ్రులను సన్మానిస్తే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఒకవేళ నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించకపోతే అప్పుడేమవుతుంది? నీ ఆయుష్ తగ్గిపోతుంది. రివర్స్ అన్నమాట. తల్లిదండ్రులను సన్మానిస్తే నువ్వు ఎక్కువ కాలం బ్రతుకుతావు. తల్లిదండ్రులను సన్మానించకపోతే నువ్వు కొద్ది కాలంలోనే చనిపోతావు. ఏమండి? కనిపించిన తల్లిదండ్రులకు పిల్లలు ఖచ్చితంగా లోబడాలి, వారిని ప్రేమించాలి. ఎందుకంటే వాళ్ళ వల్లనే మనం బయటకు వచ్చాం, వాళ్ళ వల్లనే మనం భూమి మీద పడ్డాం. కాబట్టి వాళ్ళని గౌరవించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది సహోదరులు. ఎందుకు ఈ మాట నేను సెలవిస్తున్నానంటే